హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఓటింగ్ ఎలా ఉంది అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేతిలో ఈ వారం ఎలిమినేషన్ డిపెండ్ అయిందంటే 100% డిపెండ్ అయింది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నిన్న నామినేషన్లో డిమాండ్ పవన్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్లు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరు టికెట్ ఫినాలే రేజ్ నుంచి కంప్లీట్గా బయటికి అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఈ వారము ఎలిమినేషన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేతుల్లో ఉందంటే 100% డిపెండ్ అయ్యింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఈ వారం నామినేషన్లో లేడు కాబట్టి 30% ఓటింగ్ ఉన్నటువంటి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు 100% ఈ వారం సేవ్ అవుతారు. ఎవరికైతే సపోర్ట్ చేయరో 100% వారు ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్ ఉన్న కంటెస్టెంట్లో తనుజ, రీతు చౌదరి, సంజన, భరణి, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి టోటల్ 6 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి మనం పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. రీతు ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, భరణి ఓటింగ్ అనేది 11%లో, డిమాండ్ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. వీళ్ళలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారంటే తనుజ అండ్ సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది రీతు చౌదరి అండ్ బర్నీ. అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డిమాండ్ పవన్, సుమన్ శెట్టి. సో వీళ్ళలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి వీళ్ళలో మీ ఓటు ఎవరికి ఇస్తున్నారో, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్కులు అయితే జరుగుతున్నాయి. టికెట్ ఫినాలే టాస్క్లో ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 4 టాస్కులు అయితే జరిగాయి. అందులో ఆల్రెడీ 3 ప్రోమోలు చూడడం జరిగింది. 3 ప్రోమోల్లో 3 టాస్కులు అయితే బిగ్ బాస్ చూపించడం అయితే జరిగింది. సో ఇందులో ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్కుల్లో కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుయల్, అలాగే రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు అయితే పాల్గొనడం జరుగుతుంది. సో వీళ్ళు ముగ్గురు పాల్గొన్న తర్వాత ఇక్కడ కళ్యాణ్ పడాల చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా కళ్యాణ్ పడాల ఓడిపోతాడు. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ గెలిచింది ఇమాన్యుయల్. ఫస్ట్ టాస్క్లో పాల్గొన్నది కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు చౌదరి గెలిచింది ఇమాన్యుయల్. అదేవిధంగా సెకండ్ టాస్క్ ఫ్లవర్ టాస్క్. ఈ ఫ్లవర్ టాస్క్ ఏంటంటే మడ్ ఉంటుంది. ఆ మడ్లో ఎవరికి సంబంధించిన కలర్ని వాళ్ళని ఒక్కొక్కరి పేరుస్తూ ఉండాలి. సో ఎవరి కలర్ అయితే బజర్ మోగినప్పుడు ఉంటుందో ఆ ఫ్లవర్ సంబంధించిన కలర్ వాళ్ళు గెలవడం జరుగుతుంది. ఇది పక్కా ఫిజికల్ టాస్క్. ఆల్రెడీ మనం ప్రీవియస్ సీజన్లో చూడడం జరిగింది. ఈ ఫిజికల్ టాస్క్లో డిమాండ్ పవన్, అలాగే తనుజ, అలాగే భరణి వీళ్ళు ముగ్గురు పాల్గొంటారు. వీళ్ళు ముగ్గురు పాల్గొనడం వల్ల వీళ్ళు ముగ్గురులో తనుజకు భరణి గారు సపోర్ట్ చేయడం వల్ల, అదేవిధంగా తనుజ ఉమెన్ కార్డు వాడడం వల్ల డిమాండ్ పవన్ చూసి చూడనట్లు గేమ్ ఆడడం జరుగుతుంది. సో అందుకోసమే డిమాండ్ పవన్ ఓడిపోయాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే అదేవిధంగా థర్డ్ టాస్క్ బాల్ టాస్క్ ఆల్రెడీ ప్రోమో 2లో చూడడం జరిగింది. ఈ బాల్ టాస్క్లో పాల్గొన్నది ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరూ పాల్గొంటారు. ఈ టాస్క్ ఏంటంటే ఒక తాడు ఉంటుంది. తాడు పట్టుకొని బాస్కెట్లో బాల్ని అయితే కంటిన్యూ చేస్తుండాలి. ఇక్కడ సంజన గారు బాస్కెట్లో బాల్లో చాలా గట్టి అయితే వేయడం జరుగుతుంది. కానీ సంజన గారు ఒక మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటంటే తాడుని వదిలేస్తారు. సో ఫస్ట్ బిగ్ బాస్ చెప్తాడు తాడుని పట్టుకొని బాల్ చేయాలని చెప్పి. సో తాడుని వదిలేయడం వల్ల సంచాలకుగా ఉన్నటువంటి రీతు చౌదరి సంజన గారిని అవుట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇమాన్యుయల్ ఈ టాస్క్లో గెలవడం జరుగుతుంది. సో అలాగే ఫోర్త్ టాస్క్ సుమన్ శెట్టి వర్సెస్ తనుజ ఆడతారు. ఇది వాటర్ టాస్క్. ఈ టాస్క్లో సుమన్ శెట్టి గెలిచాడని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బట్ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన తనుజ గారు గెలిచారని అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం టికెట్ ఫినాలే రేజ్ నుంచి వెళ్ళి తనుజ అండ్ సంజన గారు వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తానికి నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కళ్యాణ్ పడాల గెలుస్తాడా, లేకపోతే ఇమాన్యుయల్ గెలుస్తాడా, లేకపోతే తనుజ గెలుస్తుందా? ఎవరికి మీ సపోర్ట్ అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, అలాగే
ఇమాన్యుయల్ గెలిస్తే కమిడియన్ గెలిచినట్లు, అలాగే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు గెలిచినట్లు, అంటే కామన్ మ్యాన్ గెలిచినట్లు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.